కులగణన పేరుతో రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకుంది. కులగణనతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఊదరగొట్టింది. రేవంత్ ప్రభుత్వం చేసిన కులగణన చెల్లదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కులగణన చేసే హక్కు లేదని తేల్చి చెప్పింది. రేవంత్ సర్కార్ కులగణన పేరుతో బిల్డప్ ఇచ్చి బొక్కబోర్లా పడింది. కులగణన కోసం ఖర్చు చేసిన 160 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. కులగణన పేరుతో రేవంత్ సర్కార్ లేని గొప్పలు చెప్పుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రగల్భాలు పలికింది. ఇంతలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలో జనగణన చేపడతామని తెలిపింది. అందులోనే కులగణన చేపడతామని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు నిర్వహించిన కులగణన సర్వేకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కులగణన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలను రాజకీయ కారణాలతో చేపట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో తెలంగాణలోని రేవంత్ సర్కార్ నిర్వహించిన సర్వే బుట్టదాఖలు కానుంది. కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వానిది కేవలం ఓట్ల రాజకీయం తప్ప మరేమీ కాదని తేటతెల్లమైంది. జనాభా గణన అనేది 7వ షెడ్యూల్లోని కేంద్ర జాబితాలోని అంశం. జనాభా గణన చట్టం 1948 ప్రకారం జనాభా గణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ రాష్ట్రాలు చేసిన ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. వాటిని అమలు చేసే అవకాశం కూడా లేదు. గణాంకాల సేకరణ చట్టం 2008 ద్వారా సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని పరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వం బదలాయించింది. నిర్దేశిత అంశానికి సంబంధించిన గణాంకాలను సేకరించే అధికారాన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు కల్పించింది. అందుకు కొన్ని షరతులను విధించింది. 2017లో ఈ చట్టానికి మరిన్ని సవరణలు చేసింది. 2008 చట్టం ద్వారా 7వ జాబితాలోని జనగణనను రాష్ట్రాలు నిర్వహించకూడదు. అది రాష్ట్రాల పరిధిలోకి రాదు. ఒకవేళ ఏదైనా రాష్ట్రం నిర్వహించాలని భావించినా అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. రాష్ట్రాలు సేకరించిన డేటా వెల్లడిపై అనేక ఆంక్షలు విధించింది. రేవంత్ సర్కార్ ఇంటింటి సర్వే అని రాష్ట్ర వ్యాప్తంగా జనాభా గణనను నిర్వహించింది. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం సర్వే నిర్వహించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్ డిపార్ట్మెంట్ గా నియమించాలి. నోడల్ ఆఫీసర్ కమిషనర్ కు సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, స్టాటిస్టిక్స్, NSSW తదితర విభాగాల నుంచి రాష్ట్రానికి చెందిన లేటెస్ట్ ఇండ్ల జాబితాను, బ్లాకుల వారీగా రూపొందించిన హౌసింగ్ మ్యాపులను తీసుకోవాల్సి ఉంటుంది. సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సేకరించిన సమాచారం అందుబాటులో ఉన్న ప్రామాణిక డేటాతో విశ్లేషించాల్సి ఉంటుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అన్నింటినీ విశ్లేషించి తుది నివేదిక రూపొందించాలి. ఆ నివేదికకు కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రం ఆమోదం పొందిన తర్వాతనే ఆ గణాంకాలను ప్రామాణికంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అంశంలో ఆ నిబంధనలు పాటించలేదు. ఆ సర్వే చెల్లదని మేధావులు నెత్తి నూరు కొట్టుకొని చెప్పినా వినిపించుకోలేదు. బీహార్, ఇతర రాష్ట్రాలు చేసిన సర్వేలు అటకెక్కాయని ఉదహరించారు. అయినప్పటికీ లెక్క చేయలేదు. రాజకీయాల కోసం సర్వే పేరుతో నాటకమాడింది. తీరా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కార్ బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్ అమలు అటకెక్కినట్టే అయింది. కులగణన కోసం ఓబీసీలు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో బీజేపీ సర్కార్ కులగణన చేపడతామని హామీ ఇచ్చి మాట తప్పింది. ఓబీసీలు డిమాండ్స్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో జనగణనలో కులగణన చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు. కులగణన కోసం ప్రతి సందర్భంలో కేసీఆర్ గళం విప్పారు. బీసీల సంక్షేమం కోసం 10 ఏళ్ల పాలనలో విప్లవాత్మక పథకాలు అమలు చేసి మెప్పు పొందారు. కానీ రేవంత్ సర్కార్ కులగణన పేరుతో కాలయాపన చేసింది, ప్రజాధనం వృధా చేసింది.